నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో. నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో. నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరమెక్కడో. నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరమెక్కడో. మౌనమే గానమై మనసులో తీసే రాగం. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడికి వచ్చారో ఆ పాటను మాకు పరిచయం చేస్తారా? ఎవరు రాసింది, ఎవరు ఆ పాట రాసింది, ఎవరు? తమ్ముడు రాశారు. ఓకే, పిపి బాబు గారు రాశారు. సో మీరు కొంచెం అది లైన్ ఏమన్నా చెప్తారా మాకు? అంటే మీరు పర్మిషన్ ఇస్తే ఈమె పాడతారేమో. తప్పకుండా పాడచ్చా? తమ్ముడు కూడా పాడతారండి. ఈయన నాకు చూని చెప్పింది రాత్రి. యాక్చువల్గా సో ఆ పాటకి ఊతం ఎలా పడిందంటే, మట్టి మనిషినండి నేను సాంగ్ విన్నాక మేము బేబీ గారితో ఒక పాట పాడించాలి అని 3-4 సంవత్సరాల క్రితం అనుకున్న పాట నిన్న రికార్డ్ చేశాను. ఇప్పటికీ అది అమల్లోకి వచ్చింది. ఓకే, ఈ పాట బేబీ గారితోనే పాడించాలి అని పాడితేనే దానికి అందం ఉంటుంది అనుకున్నారు మీరు. ఓకే, సో కొంచెం మీరు చెప్పండి, ఆ లైన్ ఆమె అందుకుంటారు. నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో. నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో. నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరమెక్కడో. నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరమెక్కడో. మౌనమే గానమై మనసులో తీసే రాగం. మౌనమే గానమై మనసులో తీసే రాగం. మాటలే పాటలై మనిషిలో చేసే నాట్యం. మాటలే పాటలై మనిషిలో చేసే నాట్యం. అలలా కదిలే కడలే కాలాల గమనం. అలలా కదిలే కడలే కాలాల గమనం. కలలా తెలిపే కదలే గతాల అనుభవం. కలలా తెలిపే కదలే గతాల అనుభవం. కలలా తెలిపే కదలే గతాల అనుభవం. మట్టి మనిషికి ప్రాణం పోసి నిర్వచించు జీవిత సత్యం. నాకు రాని వింత పోరాటం నాకు నేర్పుతున్నదేమిటో. నన్ను నడుపు ఈ ప్రయాణం నన్ను చేర్చు తీరమెక్కడో. వండర్ఫుల్, సాహిత్యం వండర్ఫుల్గా ఉంది. కంగ్రాచులేషన్స్ బాబు గారు, చాలా చక్కగా ఉంది అసలు. అంటే దాంట్లో చాలా సారం ఉంది, జీవిత సారం ఉంది అందులో. అసలు ఇంకా శరణాలు అయితే అండి చెప్పలేనండి. ఇంకా నా నోటికి తిరిగే పదాలు కూడా రాశారండి బాబు. యాక్చువల్గా అంటే అది ఒక ఫిలాసఫీ కూడా, అందులో ఫిలాసఫీ కనిపిస్తా ఉంది. తాత్వికత అంటాం కదా తెలుగులో, అది కనిపిస్తా ఉంది. అది యాక్చువల్గా ఈ మట్టి మనిషిని దృష్టిలో ఉంచుకొని రాసిన అందుకని ఆ మట్టి మనిషిని కూడా కలిపారు అక్కడ. మట్టి మనిషికి ప్రాణం పోసి నిర్వచించు జీవిత సత్యం. అంటే ఆమెనే నిర్వచిస్తున్నారు అనమాట. నాకు ఏడుపు వచ్చిందండి రాత్రి అసలు ఈ పాట పాడడానికి. గొంతు బిగుసుకుందాను ఈ పాట పాడడానికి. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అంత చక్కని పాట. మీకోసమే ఆయన రాశారు అనమాట. అవునండి, ఇద్దరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు నాన్న. పాట నాకు ఇంత మంచి పాట మళ్ళీ తెరకెక్కిస్తున్నాను. సో మేము కూడా మీ తరపున వాళ్ళకి, ఇప్పుడు మన ముందుకి వివేకానంద గారి మిస్సెస్ కూడా వచ్చారు, కవిత గారు. సో ఆమె కూడా, మీరు గాయని ఉన్నారు, రైటర్ కూడా, పాటలు కూడా రాస్తారు. సో ఇప్పుడు బేబీ గారి మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? అంటే బేబీ గారిని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆమె చేత పాట పాడిస్తున్నారు. నేను ఒకటే చెప్పగలుగుతా, అంటే గాన కోకిల సరస్వతి మాత తన ముద్దు బిడ్డ అన్నట్టు అలా అనిపించింది. చాలా సాంగ్స్ మా గురించి పాడింది తను పాడుతుంటే మా కళ్ళకు కూడా అసలు వాటర్ వచ్చేసినాయి, అంత ఫీల్ తోటి పాడారు. సో ఇప్పుడు మీతో చాలాసేపు గడిపినట్టున్నారు కదా మీతోటి. సుశీలమ్మ, జానకమ్మను, చిత్రమ్మని అందరినీ కలిపితే మా బేబమ్మ. సో వాళ్ళందరూ కలిపేస్తే ఒకరు తయారయ్యారు. కలిపి పాడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆ స్వరం అంత మాధుర్యంగా ఉంటుంది, మాధుర్యంగా అలా అనిపించేసింది. అందరు సింగర్లు పాడినట్టుగా మాకు ఏదో అనుభూతి కలిగినట్టు అనిపించింది. మాకు ఇష్టమైన సింగర్స్ సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, చిత్రమ్మ గారు,
అలా అందరి వాయిస్ విన్నంత ఆనందం కలిగింది. చాలా సో మీరు అమ్మ వీళ్ళతో కలిసి ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నారు కదా, సో ఏమనిపిస్తుంది వీళ్ళ గురించి? అంటే అంటే నాకు ఫస్ట్ టైం వీళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మీ చేత ఒక పాట పాడించడం, ఆ పాట కూడా ఇప్పుడు పాడి వినిపించారు. సో మీకు అంటే ఒక ఎమోషన్, ఒక భావోద్వేగంకి ఏమైనా గురవుతున్నట్టుగా కనిపిస్తుంది నాకు. ఈ అమ్మాయి ఉదయం నేను ఒక పాట పాడించుకున్నారండి సరదాగా, ఇలాగ ఫ్యామిలీ పరంగా కూర్చుని నన్ను ఒక ఫ్యామిలీ లాగా, ఒక అమ్మలాగా నన్ను ఇలా మధ్యలో కూర్చోబెట్టుకుని ఒక పాట పాడంటే ఒక పాట పాడుతున్నాను. మట్టి మనిషినండి నేననే పాటకి కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు భార్య భర్తలు ఇద్దరు. ఎంతో బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశారు. నేను అది రాలేదు కానీ, బట్ వాళ్ళంటే మీకు సంబంధించిన వారు కాబట్టి, అంటే ఆ పాట అంత అలాగా ఏడ్చారండి. పాటతో మమేకమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు. అంతేకాదండి, ఈ అమ్మాయి చాలా మంచి సింగర్ అండి, రైటరే కాదండి. బోలాశంకరుని మామూలుగా ఆయన వచ్చి ఇక్కడ తాండవిస్తారు. అంత చక్కటి గొంతండి కలిసి పాడే ఇదివరకు చేశారా మీరు? అంటే ఇవి స్వయంగా వీడియోలు ఉన్నాయండి, ఆల్బమ్స్ ఉన్నాయండి. గం గం గణపయ్య గం గం గణపయ్య గం గం గణపయ్య దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా నీకు దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా గజానన గజానన లంబోదరా గజానన గజానన లంబోదరా గజానన గజానన లంబోదరా గజానన గజానన లంబోదరా. ఓ పిండి బొమ్మవై నీవు జననముందినావయ్యా గం గం గణపయ్యా అమ్మవై నీవు జననముందినావయ్యా పార్వతమ్మ ముద్దులా తనయుడవయ్యా మూడు కళ్ళ శివునికి పుత్రుడవయ్యా ముక్కోటి దేవుళ్ళకు అధిపతివయ్యా గజానన గజానన లంబోదరా గజానన గజానన లంబోదరా. వాయిస్ చాలా బాగుంది. మీకు గణపయ్య భక్తి ఆ భావం ఏదైతే ఉందో అది పరవళ్ళు తొక్కుతున్నట్టే ఉంది. అట్లాగే ఇంకొకటి అంటే ఇది ఒకటి పాడారు, భక్తి కాకుండా ఇంక వేరే ఏమన్నా పాడతారా? ఆల్బమ్ అది మీరు ప్రైవేట్ గా రాసుకున్నది. తను రాసిన పాట బేబీ గారితో కూడా పాడిద్దాం అనుకుంటున్నాము. ఆ పాట ఒకటి ఒక ఫోక్ సాంగ్ అమ్మ కోసం అలా పాడిద్దామని రాశాను. మత్తు మందు జల్లినావో మాయదారి ఓరి మావో మత్తు మందు జల్లినావో మాయదారి ఓరి మావో మళ్ళీ మళ్ళీ అంటూనా మనసునేదో సావురో మళ్ళీ మళ్ళీ అంటూనా మనసునేదో సావురో మావో మావో మా పటేల మావో మా విల్ల తోటకే నువ్వు రా మావో మావో ఓ మావో మా పటేల మావో మా విల్ల తోటకి నువ్వు రా మావో మావో ఓ మావో ముద్దుగున్న మావో మా పటేల మావో మా విల్ల తోటకి నువ్వు రా మావో. ఎంత బాగా అసలు. ఇప్పుడు ఇలా కాదు, ఇలా గ్రూప్గా కాకుండా సో నేను మీ గురించి తెలుసుకోవాలి, మిమ్మల్ని కూడా నేను విడిగా ఇంటర్వ్యూ చేయాలి అని అనిపిస్తా ఉంది. చాలా పెద్ద సంకల్పం అండి వీరిది, చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇంకా మంచి కళాకారులు ఇద్దరు కూడా మంచి కళాకారులు. అంటే మట్టిలో మాణిక్యాలు ఇంకా ఉన్నాయి అంటే అందులో ఈ రెండు మట్టిలో మాణిక్యాలే. చాలా అసలు చాలా వీరు కూడా మంచిగా పైకి రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.